హలో అందరికీ, మీ అందరికీ తెలుసు ఆల్రెడీ నేను రోజ్మెరీ వాటర్ ఛాలెంజ్ 7 డేస్ తీసుకున్నానని. ఫస్ట్ డే అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది, సెకండ్ డే కూడా కంప్లీట్ అయిపోయింది. థర్డ్ డేకి నేను చాలా అంటే చాలా రిజల్ట్స్ చూసాను. నా హెయిర్ గ్రోత్ అవ్వడం కానీ, నా హెయిర్ స్మూత్గా అవ్వడం, ఈవెన్ డ్రాండ్రఫ్ని కూడా రోజ్మెరీ వాటర్ క్లీన్ చేస్తుంది, మొత్తం డ్రాండ్రఫ్ లేకుండా చేస్తుంది. మీరు కూడా తప్పకుండా రోజ్మెరీ వాటర్ని యూజ్ చేయండి. అది అమెజాన్లో కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ, మీషోలో కానీ, షాప్సీలో కానీ, ఎక్కడైనా ఏ యాప్లోనైనా ఉంటుంది. తప్పకుండా తీసుకోండి. ఆల్ప్స్ గుడ్నెస్ రోజ్మెరీ వాటర్. చూసారా నా హెయిర్ ఎంత గ్రోత్ అవ్వడం చూసారో, అంత నాకైతే చాలా చాలా రిజల్ట్ కనిపించింది. ఇప్పుడైతే మీకు ఒక టిప్ చెప్తాను. ఇలా అయితే హెయిర్ అల్లుకున్న అంటే హెయిర్ కొసల్లో పగిలినట్టు అనిపిస్తే హెయిర్ అల్లుకొని దాని పైకి క్లిప్స్ పెట్టుకోండి. మీకైతే తప్పకుండా రిజల్ట్ కనపడుతుంది. ఇలా క్లిప్స్ పెట్టుకోవడం వల్ల ఒక 2 డేస్ పెట్టుకొని చూడండి, హెయిర్ తప్పకుండా గ్రోత్ అవుతుంది. ఇదైతే ఫోర్త్ డే కూడా చాలా రిజల్ట్ కనిపించింది. అందుకోసమనే కానీ రోజ్మెరీ వాటర్ లాస్ట్ వరకు వచ్చేసింది. నెక్స్ట్ బాటిల్ కొనుక్కోవాలి. అలా 6 మంత్స్ ఇస్తే తప్పకుండా మీకు హెయిర్ గ్రోత్ కనిపిస్తుంది. చూసారా ఎంత హెయిర్ గ్రో అయిందో. నాకైతే చిన్న పిల్కలా ఉండే హెయిర్, కానీ కొంచెం గ్రో అయినట్టు అనిపించింది నాకైతే నా హెయిర్. మీకు కూడా అలానే అనిపిస్తే కామెంట్ చేయండి యూజ్ చేసిన వాళ్ళు. ఇదైతే ఫిఫ్త్ డే చూస్తున్నారా. ఫిఫ్త్ డే కూడా సేమ్ అంటే సేమ్ అంతే ఉంది, అందుకోసమే చూపట్లేదు. సిక్స్త్ డే కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా 7th డే. నేనైతే 7th డే రోజు కుంకుడుకాయలతో స్నానం చేశాను. అందుకోసమనే కొంచెం ఫ్రీజీగా ఉంది హెయిర్. రోజ్మెరీ వాటర్ 7th డే కూడా కంప్లీట్ అయిపోయింది. ఫ్రీజీగా ఉంది కాబట్టి ఇప్పుడు హెయిర్ ఎంత గ్రో అయిందో మీకు క్లారిటీగా కనబడదు. ఫ్రీజీగా ఉంటే మనకు హెయిర్ ఎంత ఉందో క్లారిటీగా కనబడదు. మీరు సెకండ్ డే, థర్డ్ డే చూసారు కదా, అలా తెలిసిపోతుంది. ఇక 7th డే మొత్తం ఫ్రీజీ అయిపోయింది. పిచ్చిలేసింది నాకు. కుంకుడుకాయ అంటే అంతే కదా, ఇక పెట్టుకోవడం. మీరు కూడా పెట్టుకోవాలనుకుంటే ప్రాసెస్ ఇంకో వీడియోలో వస్తుంది, తప్పకుండా చూడండి. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.